వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ క్లాస్లో మనము ఇన్ కేస్ ఆఫ్ శాలరీస్ సిచ్యువేషన్లో టీడీఎస్ డిడక్షన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా చేయాలి అనే దాని గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నాము. సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి మీకు నాన్ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీఎస్ ప్రాసెస్ అనేది అసలు ఎలా ఉంటుంది, స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. TDS process in case of non-salaries. ఇక్కడ మీరు టీడీఎస్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇది ఒకటండి. అదేంటంటే శాలరీస్ కేస్, నాన్ శాలరీస్ కేస్. అంటే శాలరీస్ కేస్ మొత్తము ఒక ఫాము, ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. నాన్ శాలరీస్ మొత్తాన్ని కలిపి ఒకటే ఫాము, ఒకటే సిస్టమ్, ఒకటే రిటర్న్ ఫైలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కానీ లేకపోతే టోటల్ టీడీఎస్ సిస్టమ్ మొత్తం పైన ఏంటంటే శాలరీస్ అనేది ఒక పార్ట్, నాన్ శాలరీస్ అనేది ఒక పార్ట్ కిందకి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాన్ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాను. సో టేక్ ఇట్స్ అట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఒక కన్సల్టెంట్ ఉన్నారు, అంటే బిజినెస్ కన్సల్టెంట్ ఉన్నారు. సో ఈ బిజినెస్ కన్సల్టెంట్ ఒక ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బిజినెస్ రిఫరల్ ఇచ్చారు. బిజినెస్ రిఫరల్ అంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే లైక్ ఏంటంటే, సో ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిజినెస్ కన్సల్టెంట్ని కాంటాక్ట్ అవుతే ఇతనికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ కంపెనీకి లీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే వీళ్ళకి బిజినెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. వీళ్ళ ఒప్పందం ప్రకారంగా ఏంటంటే, ఏదైతే వీళ్ళ ద్వారా బిజినెస్ కన్సల్టెంట్ ద్వారా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ కన్సల్టెంట్ని కూడా తీసుకుందాము. కన్సల్టెంట్ వచ్చేటప్పటికి విజయ్, ఈజ్ నేమ్ విజయ్. సో ఏపీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ బిజినెస్ కన్సల్టెంట్ విజయ్ అనే వ్యక్తి బిజినెస్ సోర్స్ అనేది తీసుకొచ్చి ఇస్తున్నాడు. అంటే ఈ బిజినెస్ కన్సల్టెంట్ ఇతనికి ఒక 5 lakhs బిజినెస్ అయ్యేలాగా చేశారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. అయితే ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిజినెస్ కన్సల్టెంట్కి కమిషన్ ఇస్తాను అని చెప్పి చెప్పింది. మాకు కనుక బిజినెస్ని తీసుకొచ్చి ఇస్తే కనుక మాకు జరిగే బిజినెస్లో నుంచి మీకు కమిషన్ అనేది పే చేస్తాను, కమిషన్ అనేది పేమెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఓకే ఫైన్. సో కమిషన్ వచ్చేటప్పటికి, కమిషన్ అమౌంట్ వచ్చేటప్పటికి సో 5% ఆఫ్ కమిషన్ పర్సంటేజ్ అనుకున్నారు. సో ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ కన్సల్టెంట్కి 5% కమిషన్ పే చేస్తాము అని చెప్పేసి వీళ్ళు టైఅప్ అయ్యారు. సో అదే రకంగా బిజినెస్ కన్సల్టెంట్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్కి బిజినెస్ని తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇప్పుడు ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ బిజినెస్ కన్సల్టెంట్కి పేమెంట్ చేయాలా, చేయకూడదా? పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు దానిపైన 5%, అంటే 5 lakhs పైన 5%, అంటే 25,000. 5 lakhs ఇంటూ 5%, 25,000. ఈ 25,000 ఏంటిదండి? కమిషన్ అమౌంట్. ఈ 25,000 ఏంటి? కమిషన్ అమౌంట్. సో కమిషన్ అమౌంట్ వచ్చేటప్పటికి 25,000. సో ఇప్పుడు ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ 25,000
కమిషన్ ఇక్కడ విజయ్ అనే ఒక ఇండివిజువల్ వ్యక్తికి పేమెంట్ అనేది చేయాలి కమిషన్ కిందకి. మనకి కమిషన్ అనే మాట వినపడగానే సెక్షన్ 194H అని చెప్పేసి మనకి గుర్తుకు రావాలి. సెక్షన్ 194H కమిషన్స్ అండ్ బ్రోకరేజెస్. కమిషన్స్ ఆర్ బ్రోకరేజెస్ పైన ఈ సెక్షన్ అనేది TDS సెక్షన్ అనేది లెవీ అవుతుంది. ఈ TDS సెక్షన్ ప్రకారంగా ఎంత అమౌంట్ క్రాస్ అవుతే మనకి TDS అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటే 15,000 ఫర్ యానం. 15,000 ఫర్ యానము. సో విజయ్కి ఇయర్ మొత్తంలో 15,000 కంటే ఎక్కువగా కమిషన్ పేమెంట్ చేస్తుంటే కనుక TDS రేట్ 5% TDS రేట్ తోటి TDS డిడక్షన్ అనేది చేయాలి. అంతేనే కాదు, ఇక్కడ ప్రొవిజన్ వచ్చినప్పటికీ అదేగా, కమిషన్ పేమెంట్ చేస్తున్నామంటే సెక్షన్ 194H దానికి లిమిట్ వచ్చేటప్పటికి 15,000 దాని లిమిట్. TDS రేట్ వచ్చేటప్పటికి 5% దాని రేటు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న ఎగ్జాంపుల్లో వచ్చేటప్పటికి పేమెంట్ ఎంత అవుతుందండి? 25,000. సో ఇప్పుడు ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ TDS ప్రొవిజన్స్ ప్రకారంగా కంపల్సరీగా విజయ్కి పేమెంట్ చేసినప్పుడు TDSని డిడక్షన్ చేసి పేమెంట్ అనేది చేయాలి. ఎంత TDS డిడక్షన్ చేయాలి? సో పేబుల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ 25,000. 25,000 పైన 5% TDS. 25,000 పైన 5% TDS వేస్తే 1250 రూపీస్ వస్తుంది. 1250 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ 25,000లో నుంచి 1250 తీసేస్తే 23,750 ఏమో విజయ్కి పేమెంట్ చేస్తుంది. 1250 ఏమో గవర్నమెంట్కి పేమెంట్ అనేది చేయాలి. దట్ మీన్స్ TDS డిపాజిట్ అనేది చేయాలి. సో డిడక్షన్ ప్రాసెస్ అనేది చూశారు కదా. మనకి ఎంతైతే పేబుల్ అమౌంట్ ఉంటుందో, కమిషన్ అవ్వచ్చు, రెంట్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ అమౌంట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ఫీజు అవ్వచ్చు, ఏదైనా సరే ఎంతైతే ఆ సర్వీస్ అమౌంట్, ఆ పేబుల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన మనకి TDS అనేది లెవీ అవుతుంది. ఓకే, సో దానిపైన TDS పర్సంటేజ్ వేస్తే మనకి 1250 రూపీస్ ఇక్కడ TDS అమౌంట్ వచ్చింది. తీసేసి 23,750 విజయ్కి పేమెంట్ చేసాము, 1250 గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నాము. ఇది GST కనుక లేకపోతే కనుక, ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇక్కడ ఈ బిజినెస్ కన్సల్టెంట్ విజయ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక GST రిజిస్టర్డ్ పర్సన్ అవుతే కనుక కంపల్సరీగా విజయ్ ఇక్కడ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్కి బిల్ అనేది ఇస్తారు. సో మీకు ఇక్కడ నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి పాయింట్. సో విజయ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్కి బిల్ అనేది రైజ్ చేస్తున్నాడు. సో బిల్ వచ్చేటప్పటికి 25,000 ప్లస్ 18% GST. 25,000 ప్లస్ 18% GST అంటే 29,000. సో టోటల్ వచ్చేటప్పటికి 29,500 ఇంక్లూడింగ్ GST. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి TDS అమౌంట్ ఏ రకంగా డిడక్షన్ చేయాలి? విత్ GSTతో ఉన్నప్పుడు TDS అమౌంట్ ఏ రకంగా డిడక్ట్ చేయాలి? TDS వచ్చేటప్పటికి ఓన్లీ ఆన్ సర్వీస్ వాల్యూ పైన మాత్రమే
లెవీ అవుతుంది. దాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ ఇంకేమైనా మెర్జ్ అయి ఉంటే కనుక సో దానిపైన టీడీఎస్ అనేది లెవీ అనేది అవ్వదు. టీడీఎస్ ఆన్ ఓన్లీ సర్వీస్ వాల్యూ పైనే లెవీ అవ్వడం అని జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా 25,000 సర్వీస్ వాల్యూ ప్లస్ 18% జిఎస్టీ టోటల్ 29,500. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి టీడీఎస్ అమౌంట్ ఎలా డిడక్ట్ చేయాలి అని అంటే 29,500లో నుంచి మైనస్ లెస్ టీడీఎస్ వచ్చేటప్పటికి 25,000 ఇంటూ 5% మాత్రమే వేయాలి. సర్వీస్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ సర్వీస్ వాల్యూ పైన మాత్రమే వేయాలి. 1250 రూపీస్. 1250 రూపీస్. సో తీసేస్తే 29,500 మైనస్ 1250 రూపీస్ తీసేస్తే 28,250 రూపీస్ వస్తుంది. 28,250 రూపీస్. సో ఇప్పుడు ఈ 28,250 విజయ్కి పేమెంట్ చేయాలి. 1250 గవర్నమెంట్కి పేమెంట్ అనేది చేయాలి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ జిఎస్టీ కనుక ఇంక్లూడ్ అయి ఉంటే కనుక మీరు ఓన్లీ సర్వీస్ వాల్యూ పైన మాత్రమే టీడీఎస్ అమౌంట్ని వేయాలి. ఓకే. అంతేలేకని జిఎస్టీ ఇంక్లూడెడ్ వాల్యూ అంటే ఇక్కడ 29,500 ఇంటూ 5% వేయొద్దు. ఓన్లీ సర్వీస్ వాల్యూ 25,000 మాత్రమే. 25,000 మీద మాత్రమే ఇక్కడ మీరు 5% టీడీఎస్ అనేది డిడక్షన్ అనేది చేయాలి. ఓకే. సో డిడక్షన్ చేస్తే 29,500 నుంచి ఆ టీడీఎస్ అమౌంట్ తీసేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఏమో విజయ్కి పేమెంట్ వెళ్తుంది, 1250 ఏమో గవర్నమెంట్కి పేమెంట్ అనేది వెళ్తుంది. సో మీకు ఈ పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి అని అనేది టీడీఎస్ పేమెంట్ వచ్చేటప్పటికి మంత్లీ బేసిస్ పైనే ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మంత్లీ బేసిస్ పైన ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ యొక్క 7th, నెక్స్ట్ మంత్ 7th is that due date for TDS payment. TDS రిటర్న్స్ ఫైలింగ్ క్వార్టర్లీ బేస్ పైన ఉంటుంది. ఆన్ క్వార్టర్లీ బేసిస్ పైన ఉంటుంది. సో దీనికి వచ్చేటప్పటికి డ్యూ డేట్ ఎలాగైతే మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానో సేమ్ డ్యూ డేట్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్కి జూలై 31st అంటే క్వార్టర్ యొక్క నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఇస్ దట్ డ్యూ డేట్. ఇక్కడ ఫామ్ వచ్చేటప్పటికి 26Q అనే ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఫామ్ వచ్చేటప్పటికి 26Q అనే ఫామ్ ఉంటుంది. సో టోటల్ ఫైలింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫామ్ అనేది ఫుల్ ప్లెజర్గా చేంజ్ అనేది అయిపోతుంది. అక్కడ 24Q ఉంటుంది, ఇక్కడ 26Q ఉంటుంది. అక్కడ మెన్షన్ చేసే డీటెయిల్స్కి ఇక్కడ మెన్షన్ చేసే డీటెయిల్స్కి కాస్త వేరియేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా కొన్ని అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ అట్ డిడక్టర్. సో ఇప్పుడు ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ టీడీఎస్ అమౌంట్ని డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పేమెంట్ చేసి రిటర్న్స్ ఫైలింగ్ అనేది చేయాలి. డిడక్టర్. సో డిడక్టర్కి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటిది? ట్యాన్ నెంబర్. అంతా టీడీఎస్ వర్కింగ్స్ అంతా ట్యాన్ బేసిస్ పైన జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ విజయ్ వచ్చేటప్పటికి ఈ బిజినెస్ కన్సల్టెంట్ డిడక్టీ. ఇక్కడ ఇతనికి పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ పాన్ నెంబర్ లేకపోతే కనుక 20% ఫ్లాట్ టీడీఎస్ డిడక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. సో టోటల్గా ఒక నాన్ శాలరీ కేసులో టీడీఎస్ డిడక్షన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఏ ఫామ్లో ఫైలింగ్ చేయాలి అనేది సో థియరిటికల్గా మీకు స్టెప్ టు స్టెప్ నేను క్లియర్గా చూపించాను. సో ఇదే ప్రొసీజర్ మీకు నెక్స్ట్ ప్రాక్టికల్గా వస్తుంది. అకౌంటింగ్ చేసిన తర్వాత ఫామ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు, పేమెంట్ చేసేటప్పుడు, రిటర్న్ ఫైలింగ్ ఏ రకంగా చేయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో మీకు చాలా క్లియర్గా అనేది ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది క్లాస్.
సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అవ్వండి. సో లైవ్ సెషన్స్లో మీకు నేను క్లియర్గా మీ డౌట్స్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. లేకపోతే కనుక మీరు మన యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది, మీరు చాట్ ఆప్షన్లో అయినా సరే మీరు మెసేజ్ పెట్టినా సరే నేను మీకు రెస్పాండ్ అనేది అయితే అవుతాను. ఓకే, సో సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.